ఇవన్నీ వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్నాయి కదా, ఉన్నాయి కాబట్టి చేస్తున్నారు కదా, ఏమైనా తేడా ఏం లేదు కదా. సో మేనిఫెస్టోలో లేని వాళ్ళు ఏం చేయలేదు. రెండవది మన యాదవ్జీ వీళ్ళ నేషనల్ పార్టీస్ కి రీజనల్ పార్టీస్ తోటి వీళ్ళు ఉండకూడదు అని వాళ్ళ ప్లాన్ వాళ్ళు అనుకుంటున్నారు. సరే, ఆయన రీజనల్ పార్టీ, ఆయన ఒపీనియన్ అనుకు ఉండొచ్చు, కానీ సింగిల్ ఎంపీ ఉన్నటువంటి రీజనల్ పార్టీ అప్నాదల్ అనుప్రియ పటేల్ కూడా కేబినెట్ లో భర్తిస్తున్నది ఎన్డీఏ గవర్నమెంట్. వాళ్ళకి ఫుల్ మెజారిటీ బీజేపీకి ఉన్నా కానీ కూడా రీజనల్ పార్టీస్ కి ఇక్కడ ఇచ్చిందా లేదా? గతంలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉండింది, శివసేన ఉండింది, అకాలీదళ్ ఉండింది, ఉన్న వాళ్ళందరికీ సీట్లు ఇచ్చారా లేదా కేబినెట్ లో? అలాగే కాంగ్రెస్ కూడా యూపీఏలో ఉన్నప్పుడు వాళ్ళు రీజనల్ పార్టీస్ కి ఇవ్వమని వాళ్ళు ఏం అనలేదు కదా. వాళ్ళు ఇప్పుడు కూడా రీజనల్ పార్టీస్ తోటే ఇండియా అలయన్స్ లో వెళ్తున్నారు వాళ్ళు. సో ఏ పార్టీ అయినా మేమే ఆ పర్టికులర్ ఎక్కడ మేము కంటెస్ట్ చేస్తున్నామో మేము గెలవాలి, ఏమో మా ఆపరెంట్స్ ఓడిపోవాలనుకోవడం తప్పు లేదు. పాయింట్ నేను ఏమడుతుంటే అది కాదు గిరిధర్ గారు, నేను ఏమడుతున్నా అంటే యూటీ చేయడానికి కానీ రెండో రాజధాని చేయడానికి కానీ ఏమాత్రం అవకాశం లేదంటారా మీరు? హైదరాబాద్ ను ఏమాత్రం అవకాశం లేదంటారా? ఎవరు చెప్తారు దీనికి? మనం అవకాశం లేదు అని ఎవరు చెప్పగలరు? ఇప్పుడు రేపు ఎవరు చెప్పాలంటే జాతీయ పార్టీలు చెప్పాలి. యాదవ్జీ నేను మాట్లాడుతున్నాను, మీరు మాట్లాడు. ఏం కాదు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే జమ్మూ కాశ్మీర్ పాకిస్తాన్ కి అప్పచెప్తుంది అంటాను నేను. అది కాదని మీరు చెప్పగలరా? ఇప్పుడు రాహుల్ గాంధీ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం మీ ఆస్తులన్నీ జప్తు చేసుకొని ముస్లింలకు డిస్ట్రిబ్యూట్ చేస్తారు, ఆయన స్టేట్మెంట్ ఉన్నది కాబట్టి వాళ్ళ పార్టీకి వస్తే అన్ని ఆస్తులన్నీ జప్తు చేసుకుంటారు అని చెప్తే అది సాధ్యం అవుతుందా? సో చెప్పడానికి ఏముందండి, ఏమైనా చెప్పొచ్చు కదా. ఢిల్లీ రాజధాని తీసేసి ఇంకెక్కడ పెడతామని ఏమైనా చెప్పొచ్చు డైలాగ్స్. కానీ మనకు పార్టీ కానీ పార్టీ నేతృత్వం కానీ గత 10 ఏళ్లలో ఏం చేసింది, వాళ్ళ మేనిఫెస్టోలో ఏం చెప్తుంది, వాళ్ళు ముందర ఏం చేయబోతామని చెప్తున్నారు, ఇవన్నీ చూసి చెప్తే గనక అది జరిగేటువంటి పని కాదు, తప్పకుండా కాదు. రెండవది, మీరు ఇందాక అన్నారు కదా హైదరాబాద్ చాలా సెంట్రల్ లో ఉందని. హైదరాబాద్ సెంట్రల్ ఎక్కడ ఉంది? దక్షిణ భారతదేశంలో దక్షిణ ప్రాంతంలో ఉత్తరంలో ఉంది. అంతేగాని నిజంగా సెంటర్ అంటే భోపాల్. కానీ మీరు అన్నారు గిరిధర్ గారు ఇక్కడ ఒక పాయింట్ గిరిధర్ గారు ఒక పాయింట్ నేను గిరిధర్ గారు కావాలంటే హైదరాబాద్ దూరం మీకు భోపాల్ దగ్గర హైదరాబాద్ దగ్గర. కానీ గిరిధర్ గారు ఒక విషయం చెప్పండి, ఇప్పుడున్న దాంట్లో దేశంలో ఉన్న స్టేట్లు అన్ని స్టేట్లో చూస్తే ఈ తెలంగాణలో హైదరాబాద్ ముఖ్యంగా నేను ఇంతకుముందు అన్నట్లు వెదర్ విషయంలో కావచ్చు, ఏ విషయంలో చూసాం, క్లైమేట్ విషయం అన్నట్లు దాని కావచ్చు, లేకుంటే ప్రతి సీజన్లో కూడా ఏ రకంగా ఉండాలో ఆ రకంగా ఉంటుంటుంది హైదరాబాద్. సో అది ఆ విషయంలో సేఫెస్ట్ ప్లేస్ అనుకోలేమా దీన్ని? ఇప్పుడు మనం ఎక్కడ చూసినా ఎక్కడో దగ్గర వరదలు ఉండడం, మునిగిపోవడం అవి చూస్తూ ఉంటాం కదా. భోపాల్ నాకు సేఫ్ కావా? అక్కడ కూడా వెదర్ చాలా మోడరేట్ గానే ఉంటది, అదెందుకు కాదు. సో మనం ఒక రెండో రాజధాని శ్రీనివాస గారు ఇస్తా ఉండండి. మనకు ఇదివరకు కోల్కతా ఉండే బ్రిటిష్ పాలించినప్పుడు, ఇంకా మౌర్యులు పాలించినప్పుడు పాట్లీపుత్రం ఉండే. ఎక్కడైనా ఉండొచ్చు రాజధాని, దానికి ఏమి లెక్కలేదు కదా. మనకు సేఫ్ ప్లేస్ అంటే ఏం సేఫ్ కాదు, ఇవన్నీ సేఫ్ కాదా? భువనేశ్వర్ సేఫ్ కాదా? పట్నా సేఫ్ కాదా? ఏం సేఫ్ కాదు మనకి. సో అది ఆర్గ్యుమెంట్, సెకండ్ క్యాపిటల్ అంటే ఆర్గ్యుమెంట్ అంటూ వస్తే మరి ఎందుకు వచ్చింది తెరపైకి? మీరు అన్నట్లు మరి ఎందుకు ఇప్పుడు ఏవి రాంది ఇదే ఎందుకు వచ్చింది, హైదరాబాద్ ఎందుకు తెరపైకి వచ్చింది అనేది కదా చర్చ. పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత టీఆర్ఎస్ కి అర్థమైంది ఈసారి వాళ్ళకు కంప్లీట్ వాష్ అవుట్ అని అర్థమైంది వాళ్ళకి. కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళు ఇంకా నెక్స్ట్ ఏదో తెలంగాణ సెంటిమెంట్ అప్పుడు కూడా ఆంధ్ర వాళ్ళు వచ్చిర్రు, వాళ్ళు వచ్చి మన ఆస్తులన్నీ దోచుకున్నారు, అది చేసుకున్నారు, భయాలు పెట్టి వాళ్ళు తెలంగాణ గురించి వాళ్ళు పోరాటం చేసిర్రు. యాదవ్జీ మీరు మాట్లాడిన తర్వాత, నేను మాట్లాడిన తర్వాత 10 ఏళ్లలో అదే ఆంధ్ర పెట్టుబడిదారులతోనే వీళ్ళు బిజినెస్ చేసారు. వాళ్ళ నుంచి ఎవరైనా వెళ్ళిపోయారు ఇక్కడ పైపెచ్చి, ఇంకా వాళ్ళు వీళ్ళు పార్ట్నర్షిప్ లోనే అన్ని చేసుకున్నారు. భూముల పనులు కానీ, కన్స్ట్రక్షన్లు కానీ, ప్రాజెక్టులు కానీ అన్ని వాళ్ళతోనే చేసుకున్నారు. ఎవరిని వాళ్ళు ఏం తీయలే. వాళ్ళకి కానీ తెలంగాణ వాళ్ళకి వచ్చింది ఏం లేదు. అందుకనే ఫైనల్ గా ప్రజలు ఏం చేశారంటే, వీళ్ళు 10 ఏళ్ల పాలనలో తెలంగాణకు మాకు ఏదో చేస్తాం అని అన్నారు కానీ వీళ్ళు ఏం చేయలేదు. అదే ఆంధ్ర ఓట్లతోటే జిహెచ్ఎంసీలో గెలిచారు. ఆంధ్ర ఓట్లు లేకపోతే జిహెచ్ఎంసీలో ఓడిపోయిండే వాళ్ళు వీళ్ళు టీఆర్ఎస్. అప్పుడు టీఆర్ఎస్, బీఆర్ఎస్ కాదు అప్పుడు. సో కాబట్టి ప్రజలు చూసే వాళ్ళని తిరస్కరించారు. ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ ఇద్దరే మిగిలిన అక్కడ, బీఆర్ఎస్ కంప్లీట్ అవుట్ ఆఫ్ ద సీన్ అయిందని అన్ని సర్వేలు చెప్తున్నాయి. కొత్త అంశం తీసుకొచ్చి వాళ్ళు దాన్ని రాజకీయంగా ఏదో ఒక వేడి తీసుకురావాలి, బీఆర్ఎస్ పట్ల కొంత ఏదో తీసుకురావాలని ఉద్దేశం చేయడం తప్ప
నేను ఒక కానీ ఎవ్వరు కూడా హలో. ఆ, దిలీప్ గారు ఇస్తాను ఒక నిమిషం